హలో మాస్టారు, ఏవండో మేడం గారు. ముందుగా అమ్మమ్మ గారిల్లు పార్ట్ 1 వీడియోని ఎంతగానో ఆదరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ స్పందన చూసి మా జ్ఞాపకాలను మళ్ళీ మీతో పంచుకోవాలనిపించింది. అందుకే మీ ముందుకు వచ్చేసాం అమ్మమ్మ గారిల్లు పార్ట్ 2 వీడియోతో. ఇది మా అమ్మమ్మ గారిల్లు. వేసవి వచ్చిందంటే మొదట గుర్తొచ్చేది ఈ ఇల్లే. ఏ మూల చూసినా జ్ఞాపకాలే. ఈ ఇంట్లోనే వేసవి రోజుల్లో కజిన్స్తో కలిసి ఎంతటి సందడి చేశామో. మామిడి పండ్లు, జీలకర్ర గుండ్లు, చెరుకు రసాలు, ఇంకా ఎన్నో జ్ఞాపకాలు. ఆ రోజులు ఇంకెప్పటికీ మర్చిపోలేను. మామిడి పూత వాసన, కొబ్బరి చెట్టు ఆకులు మృదువుగా ఊగే శబ్దం, ఇవి వినగానే నన్ను నా చిన్ననాటి రోజుల్లోకి తీసుకెళ్ళాయి. ఇది మా అమ్మమ్మ ఇంటి కథ. ఈరోజు మీకు నా జ్ఞాపకాల గురించి చెబుతాను. మా మామిడి చెట్టు, ఇది చెట్టు మాత్రమే కాదండోయ్, మా జీవితంలో ఒక భాగం. ప్రతి వేసవి దీనివల్లే ప్రత్యేకంగా మారింది. ఆ మామిడి పండు వేసవి మొదటి రుచి, ఏటా దీనికోసం ఎదురు చూడడం, ఆ వాసన, ఆ రుచిని మాటల్లో చెప్పడం అసాధ్యం. ఇప్పుడు మా తాతయ్య మామిడికాయలు కోస్తుంటే మళ్ళీ గుర్తొచ్చాయి. రాళ్లతో వేటలు, చెట్ల మధ్యలో పోటీలు, ఒక గోల్డెన్ మామిడి కోసం ఎంత హడావిడి చేసేవాళ్ళమో. మామిడి పండ్లు తినడం కాదు, మా వెంకటాపురం వాళ్ళైతే వాటిని ఆస్వాదించేవాళ్ళు. చేతులంతా రసం, మనసంతా ఆనందం. ఇక ఇప్పుడు కొబ్బరి చెట్టు గురించి చెప్పాలి. ఇది ఎప్పుడు మౌనంగా ఉండేది, కానీ దీని నీడలో ఎన్నో రోజులు, ఎన్నో కథలు నడిచాయి. నాన్న కానీ మావయ్య కానీ చెట్టెక్కే వీరులు. పైనుంచి కొబ్బరికాయలు పడటం మాకు పండగే. మా కొబ్బరి చెట్టుని గంగా ఫలం అని పిలిచేవాళ్ళం. ఎందుకో తెలుసా? ఎందుకంటే దీని నుంచి వచ్చే నీళ్లు ఎంతో తీయగా, అమృతంలాగా ఉంటాయి కాబట్టి. చల్లటి కొబ్బరి నీళ్లు వేసవిలో అమృతం లాంటివి. కొబ్బరి చెట్టు కింద కూర్చుని పక్కన అమ్మమ్మ కథలు, ఆ క్షణాలు ఎప్పటికీ మనసులోనే తిరుగుతూనే ఉంటాయి. వేసవి రాత్రులంటే మాకు గుర్తొచ్చేది రెండే రెండు. ఒకటి టెర్రస్ మీద నిద్రపోవడం, రెండు మామిడికాయ పచ్చడి. అబ్బా, దాని రుచి ఇంకా నాలుగు మీదే ఉందండి. అమ్మమ్మ చేతితో పెట్టిన ఆ పచ్చడి నన్ను ఇప్పటికీ ఆ రోజులకి తీసుకెళ్తుంది. నిద్రపోయే ముందు నక్షత్రాలను చూస్తూ, కథలు చెప్పుకుంటూ, మామిడి వాసనతో మాయమైపోయిన మా చిన్ననాటి ప్రపంచం. ఒకరోజు మా వీధిలో మల్లెపూలు అమ్మే అమ్మాయి అటుగా వెళ్తోంది. వెంటనే అమ్మమ్మ పిలిచి ఒక 400 పువ్వులు ఇవ్వమని అమ్మాయిని అడిగింది. పెద్ద మొగ్గల్ని ఒకటొకటిగా ఏరి ప్రేమగా, ఓపిగ్గా అమ్మమ్మ తన చేతితో మెల్లగా కట్టడం మొదలుపెట్టింది. ఇలా జడ వేసుకుని పువ్వులు పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నావో బంగారం అంటూ నా జడలో అలంకరించింది. ఆ క్షణం అంత అందంగా ఉండేది. ఆ జడ, ఆ మల్లెపూల పరిమళం అచ్చం మధురమైన జ్ఞాపకంలా నన్ను వెనక్కి తీసుకెళ్తూ ఉంటుంది. ఆ దృశ్యం చూస్తుండగానే నాకు గుర్తొచ్చింది, మా చిన్ననాటి వేసవి సెలవుల్లో పూల జడ తప్పనిసరిగా వేసుకునేవాళ్ళం. కొత్త దుస్తులు వేసుకుని స్టూడియోకి వెళ్ళి ఫోటో తీయించుకోవాలి. ఇది మా ఇంటి ఒక స్వీట్ ట్రెడిషన్ అనుకోండి. ఆ రోజుల్లో దిగిన ఆ ఫోటోలు ఎప్పుడైనా చూసుకుంటుంటే ఎంత నవ్వొస్తుందో కదా, అంతే ఆనందం కూడా. ఆ ఫోటోలో జడలో పూల వాసన కంటే జ్ఞాపకాల మాధుర్యమే ఎక్కువగా కనిపిస్తుంది. వేసవి చివరికి ఊరు వదిలి వెళ్లే టైం వస్తే మా తాతయ్య చెట్ల నుంచి మామిడి పండ్లు, కొబ్బరికాయలు అన్నీ కోసిచ్చేవాడు. నేలకి పడిన ఎండు కొబ్బరి తీసుకుని కొబ్బరికాయలు తీసేవాడు. ఒకసారి నేను కూడా ట్రై చేస్తా తాతయ్య అని అనుకున్నాను, కానీ తీయడం అంత ఈజీ కాదండోయ్. అప్పుడే అర్థమైంది మన పెద్దవాళ్ళు ఎందుకంత బలంగా ఉన్నారనేది. వాళ్ళు అన్ని పనులు చేసుకునే వాళ్ళు కాబట్టే అంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇది మా అమ్మమ్మ గారిల్లు పార్ట్ 2. ఇంకా ఎన్నో భాగాలు ఉన్నాయి, మళ్ళీ చెబుతానే. కానీ ఈ భాగం వేసవి జ్ఞాపకాలు, మా అమ్మమ్మ తాతయ్య, మా మామిడి చెట్టు, మా కొబ్బరి చెట్టు, వీటన్నిటికీ అంకితం. ఇట్లు మీ అమృతవర్షిణి టింత్యాల.